ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మనము ఈరోజు బ్రేక్ఫాస్ట్కు రాగులతో మసాలా దోశ చేసుకుందాం. ఇవి రాగులు ఎన్ని తీసుకోవాలో క్వాంటిటీ చూస్తాం. ఈ కప్పుతోన 2 కప్పులు రాగులు తీసుకున్నాము. రెండు కప్పులు రాగులు, మినప్పప్పు 1.5 మినప్పప్పు తీసుకున్నాం, 1.5 మినప్పప్పు, 1.5 అనుకోండి మినప్పప్పు, 1/2 కప్పు రైస్ తీసుకున్నాం, 1/2 కప్పు రైస్ రేషన్ బియ్యం అండి, 1 స్పూను మెంతులు. ఇవన్నీ శుభ్రంగా కడిగి ఉదయం శుభ్రంగా కడిగి ఒక 6 గంటలు అట్లా నానబెట్టుకొని నైట్ మిక్సీ చేసుకొని ఉదయం మసాలా దోశ చూపిస్తాం. ఇవి కడిగి ఒక 6 గంటలు నానబెట్టేద్దాం. ఒక 6 గంటలు నానబెట్టుకొని మిక్సీ చేసుకొని నైట్ మొత్తం అలాగే పెట్టేద్దాం. ఉదయం బ్రేక్ఫాస్ట్కు మసాలా దోశ వేసుకుందాం. ఈ పిండి 4 గంటలు, ఇవి రాగులు, మినపప్పు, రైస్ 4 గంటలు నానబెట్టినాం కదా, ఇవి మిక్సీ చేసుకొని నైట్ మొత్తం అలాగే పెట్టేద్దాం. రాగుల పిండి రుబ్బుకున్నాం, మంచిగా పొంగింది చూసారా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి దోశకు కలుపుకుందాం. టేస్ట్ సరిపెట్టేంత సాల్ట్ వేద్దాం. 1/2 చెంచా వేసిన నేను. దీనిలో కలిపేసుకుందాం. కొంచెం గట్టిగా ఎక్కువ ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకున్నాను. ఇట్లా మంచిగా ఉంది పిండి, మంచిగా దోశ పిండిలో వంగింది. దానికి ఏం చేద్దాము, పచ్చడి, ఆలు మసాలా, దోశ మసాలా ఇది చేసుకుందాం. ఆలు ఉడికించిన ఆనియన్ కట్ చేసినవి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి, సాల్ట్, జీరా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి. ఇది ఏం చేద్దాం, ఆలు మసాలా చేద్దాం. దానికి చట్నీ కూడా చేద్దాం. పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లము, జీలకర్ర, సాల్ట్, పల్లీలు వేయించిన, పచ్చిమిర్చి వేయించిన, పచ్చి కొబ్బరి వేయించినాను. ఇది పచ్చడి చేద్దాం. ఆలు మసాలా చేద్దాం. చేసి దోశ వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం, ఆలు మసాలా చేస్తున్నాం. పెనం పెట్టి ఆయిల్ వేసుకున్నాము. మనకు ఎంత మసాలా అవసరం ఉంటే అంత తీసుకుందాం. ఈ స్పూన్ తోటి 1 స్పూన్లు ఆయిల్ వేసినాం. ఇది మామూలు టేబుల్ స్పూన్ ఏం చేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు పోపు నుంచి వేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఆనియన్ వేసేసుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది 1 నిమిషం ఫ్రై చేసుకొని ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ ఇట్లా కట్ చేసుకుందాం. ఉడకబెట్టిగా బాగుంటుంది మసాలా కట్టు. పచ్చిమిర్చి వేస్తున్నాను. మనం ఎంత కారం ఉంటే అంత పచ్చిమిర్చి, సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేస్తే కొద్దిగా ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది.
ఇది ఒక 2 నిమిషాలు వేయించింది, ఆనియన్ మధ్య వరకు వేయించింది. 2 నిమిషాల తర్వాత ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, మనం ఉడికించుకున్న ఆలుగడ్డ మ్యాచ్ చేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, జీరా పొడి, ధనియా పొడి వేసాను, మిగిలిన సాల్ట్ కూడా వేసాను. మసాలాలు వేసుకున్న తర్వాత ఆలు వేసేద్దాం, కలిపేసుకున్నాం. ఇది 1 నిమిషం ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలు. ఆలుగడ్డ ఉడికింది కదా, 1 నిమిషం ఫ్రై చేసి 2 చిన్న స్పూన్లు వాటర్ వేద్దాం. కొద్దిగా ఈ మసాలా అంతా ఆలుకి పట్టేటట్లు కొద్దిగా వాటర్ వేసేది. 1 స్పూను బేసన్ పిండి అనేది, శనగపప్పు పిండి, ఇది ప్లేస్ చేద్దాం. ఇది ఆప్షన్ నాన్న, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వేస్తే బాగుంటుంది. ఇట్లా కలిపేసుకుని ఏం చేద్దాం, కొత్తిమీర, కరివేపాకు ఇది వేసేద్దాం. మసాలా కర్రీ రెడీ. పచ్చడి కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, దోశ వేసుకుందాం. ఓకే, పెట్టుకొని 1 డ్రాప్ ఆయిల్ వేసి మనం ఆనియన్ తోటి ఇలా మొత్తం ఆయిల్ అంతా అప్లై చేద్దాం. ఓకే, ఇలా మొత్తం అప్లై చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, రాగి పిండి, రాగులు తెలంగాణలో తైదలు కూడా అంటున్నాను. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఒంటికి మంచి చలవ చేస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు చక్కగా తినొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇట్లా పిండి వేసి ఇట్లా స్లోగా వేసేసుకున్నాం. ఇట్లా స్లోగా ఇది 1 నిమిషం కాలనిద్దాం. 1 నిమిషం తర్వాత ఆలు మసాలా పెట్టేద్దాం. దోశ కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దాం. ఇట్లా ఆయిల్ అప్లై చేద్దాం. చేసి ఏం చేద్దాం, ఇట్లా కాల్చుకుందాం. సరే, ఇట్లా గట్టిగానే అమానితో చేస్తుంది దోశ మొత్తం. ఇట్లా దోశలన్నీ ఇట్లా తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, దోశ తీసేసుకున్నాం. ఇలాగే దోశలన్నీ వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ దోశ కూడా వేద్దాం. ఆనియన్ తోటి బాగా రుద్దేసి దోశ వేసేస్తాం. స్లోగా అనేది రాగి దోశ కొంచెం స్లోగా కాలుతుంది నాన్న, నిదానంగా కలుసుకుంది. ఓకే, మసాలా వేసేస్తాం. అన్నీ ఇలాగే వేసేస్తాం, తీసేద్దాం. మసాలా దోశ మరో టేస్ట్ చేసి చెప్తాను.
సిరి తిని చట్నీ అయినా తిను ఎట్లుంది నాన్న సిరి సూపర్ ఉంది రాగి దోశ ఇలా మంచిగా చక్కగా సాఫ్ట్గా మంచిగా రోస్ట్గా తినండి నాన్న తినండి